భయము నుండి పాపం చేయి. దేవుని భయం ఉండాలి. మంచం మీద పడుకున్నప్పుడు సెల్ ఫోన్స్తో కబుర్లతో కాకుండా యేసన్న గారు ఏం చెప్పేవారంటే, మంచం మీద పడుకుని అలాగ నిద్ర రప్పించకండి. మీరు చేస్తున్న పనిలో కూర్చున్న చోట నిద్ర ఆగకపోతేనే మంచం మీదకి వెళ్ళండి. నిద్ర వచ్చేదాకా మంచం దగ్గరికి వెళ్ళద్దు. కూడా నిద్ర అట్లా కానీ పడుకుని అలా దులుతా నిద్ర వస్తుంది, వెళ్ళొద్దు. అసలు నిద్ర వచ్చేస్తున్నా బాబు, ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఇల్లు మంచం కానీ ఆయన తరచుగా చెప్పే రూలు. నిద్ర వస్తేనే మంచం మీదకి వెళ్ళి నిద్ర రప్పించకండి, నిద్ర వచ్చాక మంచం మీదకి వెళ్ళండి. ఆయన సూత్రం అది. గొప్ప ఆదర్శం అది, చాలా ప్రాముఖ్యమే. ఆ మంచం మీద పండుకొని మనం ఆయన ధ్యానించి ఊరుకోవాలి. ఉదయం లేస్తూనే నీతియుక్తమైన బలులతో, స్తోత్ర బలులతో లేవాలి. ఆయన సన్నిధి కాంతిని పొంది మనం బయటికి రావాలి. అప్పుడు జనముల ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం మన గుండెలో ఉంటుంది. కాబట్టి సంతోషం కోసం పాపాన్ని, లోకాన్ని, అందాన్ని వెతుకునే దరిద్రం మనకుండదు. 4వ కీర్తన చూడండి, పరిశుద్ధ గ్రంథాల్లో 4వ కీర్తన చక్కగా మనందరం కలిసి చదువుదామా? ఓకే, shall we all read together? Right. నా నీతికి ఆధారముగు దేవా, ఎరుకలో నాకు విశాలత కలుగజేయవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుదురు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొచ్చున్నాడని తెలుసుకొనడి. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆలకించు. భయము నుండి పాపము చేయకు. మీ పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఓరుకునుడి. నీతియుక్తమైన బలులు అర్పించి యెహోవాను నమ్ముకునుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయు. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు హృదయంలో పుట్టించుతివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును. నేను ఒంటరిగా ఉన్నను, నీవే నన్ను సురక్షితముగా. ఒక మంచి హల్లెలూయా! ఎంత అద్భుతమైన వాక్యం అండి, ఎంత అద్భుతమైన వాక్యం. నిజానికి మనము ప్రభు మనకు అనుగ్రహించిన కృప, మనకున్న వాక్యపు ఆసక్తి, మనము ధ్యానం చేసే పద్ధతి, వాక్యములో నుంచి ఈనాటికి మన హృదయానికి, అంతరంగానికి, ఆత్మకు ఆహారాన్ని సంపాదించుకునే పద్ధతి ప్రకారం అయితే ఒక్కొక్క వచనం ఒక్కొక్క సుదీర్ఘ గంభీర ఉపదేశమే కదా. అంటే ఎట్లా ఉంటుందంటే, వంట బాగా వచ్చిన వాడికి ఇష్టమైన పదార్థాలన్నీ ఎదురుకొండ పెట్టి ఏదైనా ఒకటి దాలు ఈ పూట కంటే ఎట్లుంటుంది. ఇప్పుడు అలాగొంది పరిస్థితి. ప్రతి మాటలో హృదయాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే ఎన్నో మాటలు ఎంతగానో ఆదరణ, ఆనందం కలిగిస్తున్నాయి. మొదట ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఒక ఒప్పుకోలు దగ్గరికి వద్దాం. ఆ ఒప్పుకోలు ఏంటంటే, నా నీతికి ఆధారమగు దేవా. ఒకవేళ నీకేదైనా నీతి ఉంటే దానికి ఆధారం యేసయ్య. మన స్వనీతి దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉందట. అంటే మన క్రియలతో, మన ప్రయత్నంతో, మన కాన్షియస్ మనకి హెచ్చరిస్తుండగా మనం చేపట్టిన కొన్ని నీతి క్రియలన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళేసరికి తేలిపోతున్నాయి, మురికి గుడ్డలా ఉన్నాయి. దేవుడు లేనప్పుడు చూసుకుంటేనేమో ఇంతకు మించిన ధవల వస్త్రము కలదా అనిపిస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళేపాటికి రోబో ఎంత మురిగ్గా ఉన్నానండి నేను అనిపిస్తుంది అన్నమాట. దేవుని నీతి ముందు మన నీతి. అందుకని కొరింథీ పత్రికలో యేసు ప్రభు వారి శిలువ యాగాన్ని గురించి పౌలయ్య గారు మాట్లాడుతూ, పాపము ఎరుగని ఆయన మనము దేవుని నీతి అగునట్లు మన నిమిత్తమైన పాపం అయిపోయాడట ఆయన. ఎందుకు ఆయన పాపమయ్యాడు? పాపం చేయలేదు, పాపం అయ్యాడు, అన్యాయం అయిపోయాడు, పాపమంతా మేదేసేసుకున్నాడు. ఇక పాపం అంటే ఈయనే అన్నట్టుగా సర్వలోకమున్న పాపంతో ఒక్కసారిగా మేదేసేసుకున్నాడు. ఏంటి ఆయన మీద ఉన్నదంటే పాపం. ఇదేంట్రా బాబు అంటే పాపం ఆయన చేసింది కాదు, మేదేసుకున్నది, నీది నాది. ఇంతగా ఎందుకు ఆయన పాపం అయిపోయాడు రా బాబు అంటే, మనము దేవుని నీతి అగునట్లుగా ఆయన పాపం అయ్యాడంట. ఈ రోజున మనం దేవుని ఎదుట ఎలా ఉన్నాం? యేసు రక్తములో కడగబడిన, వాక్యముతో ఉదక స్నానము చేయుచున్న, తెలియకుండా జొలబడుతున్న బలహీనతలు, మాటలు, చూపుల వల్ల కలుగుతున్న అపవిత్రతలు దేవుని అగ్ని చేత ఎప్పటికప్పుడు కాల్చుకొనుచున్న నీతిమంతులముగా దేవుని ఎదుట ఉన్నా. ఎవరు ఏమంటలేదేంటి? హల్లెలూయా. కాబట్టి మన నీతి అంతటికి ఆధారం ఎవరు? చెప్పండి గట్టిగా.
ఒక తల్లిగారి గురించి మీకు ఎప్పుడు సాక్ష్యం చెప్తాను. వాళ్ళు ఇల్లంతా కోల్పోయి తనఖాలోకి వెళ్ళిపోయి కోర్టుకి వెళ్తే అప్పులు ఇచ్చినోడికి గెలిచి బ్రేక్ ఓపెన్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. అంటే తాళం వేసిన బద్దలు కొట్టుకొని తీసుకుని ఆర్డర్ తెచ్చుకున్నాడు. అలాంటి ఆర్డర్తో స్థానిక లీడర్స్తో పోలీసు వారితో ఇంటికి వెళ్తే ఇంకేముంటుంది ఇక. ఇంకొక 10 నిమిషాల్లో ఇంకొక పూటలో బహుశా రేపొద్దున వస్తారని మాకు ఈ రాత్రి చెబితే మేము ఈ రాత్రి అంతా నేను నా భార్య మోకాళ్ళని బడి దేవుని సందులో ఏడ్చాం. ప్రభువా, ఉన్న ఇల్లు పోతే ఎట్లయ్యా, పాపం అప్పులు పారైపోయారు, ఆ విధవరాలని కనికరించాం, వాళ్ళని కనికరించాం, ఈ బిడ్డలను కూడా కనికరించి ఎట్టైనా అప్పు తీర్చయ్యా, ఇల్లు పోకుండా చూడయ్యా అనో ఏడుతూనే ఉన్నాం. మన సంఘ బిడ్డలకి చెప్పాం, అందరూ ప్రార్థనలు చేశారు. ఉదయం 10 గంటలకి మంది మార్బలంతో పోలీసు వారితో ఆ మున్సిపల్ స్టాఫ్తో ఇంటికి వచ్చాడు. ఆ కోర్టు ఉత్తర్వులతో ఆ ఇంటి ముందు ఆ తల్లి బిడ్డలు ఇలా దీర్ఘ నుంచున్నారు. వాళ్ళకి హక్కు కూడా లేదు, ఇక మాట్లాడడానికి లేదు. అక్కడికి వచ్చేసరికి వాళ్ళని చూసేప్పటికీ ఆయనకి ఏమైపోయిందో మనసు. తాళం పగలగొప్పుడు కాలేదు, లోపలికి వెళ్ళబుద్ది కాలేదు. సరే నాకు జాలి వస్తుంది, ఇంకో 6 నెలలు టైం ఇస్తున్నాను అని వెనక్కి వెళ్ళిపోయాడు. అతనితో వచ్చిన పోలీసు వాళ్ళు, మమ్మల్ని పిచ్చోళ్ళు చేతగా తెచ్చావు నువ్వు, మిమ్మల్ని అందరిని ఎందుకు పోగేసుకొచ్చావు, ఈ మాట చెప్తాను మేమందరం ఎందుకు అని కోప్పడితో కూడా ఖచ్చితంగా లాక్కోవాలనే వచ్చాను, కానీ ఎందుకో జాలి వస్తుంది నాకు. ఇంకొక 6 months, అప్పటికి 10 ఏళ్ళు కోర్టులు తిరిగి మళ్ళీ ఇంకా 6 నెలలు వదిలేస్తే ఫోన్ చేసి, బాబు వాళ్ళు వెళ్ళిపోయారు బాబు దేవుడి దయ వల్ల అంటదని నేను అనుకున్నా. ఇంకో 6 నెలలు గడువిచ్చారు బాబు. అమ్మా, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తల్లి అని నేనంటే, నాకు తెలుసు బాబు మా నీతి మమ్మల్ని కాపాడుతుంది, మేము ఎవడు సొమ్ము తినలేదు అందే. నువ్వు వాడు సొమ్ము తినకపోతాడు కోర్టుకి ఎందుకు వెళ్ళాడు సైతానా? ఈ 6 నెలల్లో వీళ్ళు మంచి ఎంజాయ్మెంట్లో మునిగిపోయారు, తీర్చలేదు. ఆడొచ్చి తన్ని మొత్తం లాక్కున్నాడు యేసుప్రభు నుంచి. వీళ్ళకి ధీమా వచ్చేసి తిరుగుబాటు చేస్తే కేసు పెడితే ఈ తల్లిని ఆడ మనిషిని కూడా చూడకుండా 4 దాన్ని కొడుకులతో సహా తీసుకెళ్ళి లాకపులో పడేశారు పోలీస్ స్టేషన్లో. ఆ రూమ్లోంచి పోలీస్ అయిన బచ్చనుకుని ఫోన్ అనుకుని నాకు ఫోన్ చేసింది, ఎట్లా లోపల పడేశారయ్యా. నేను అన్నాను, నీ నీతే నేను బయటకు తెస్తాను పెట్టా అని ఫోన్ పెట్టేశాను. చేయలే, అర్థం చేయలేదు. నీ నీతే నేను బయటికి తెస్తాది, నువ్వు టెన్షన్ పడి అక్కల. దేవుని కృప, దైవజనుల కన్నీరు, సంఘం ప్రార్థన నీకు అవసరం. నీ నీతి టన్నుల కొద్ది ఉంది, నీ అప్పుల కన్నా నీతి ఎక్కువ ఉందిలే అని చెప్పాను. చెప్పండి, మన నీతికి ఆధారం ఎవరు? యేసయ్య అండి. పిచ్చి పిచ్చి మాట్లాడొద్దు, కృపలో బతుకుతున్నాం మనం. ఆయనే క్రిస్మస్ పూట యేసు రక్త విజయ కృప సత్యం కలిసి రాకపోతే ఈ పాటికి రేవైపోను మనకు అందరికీ. సత్యం ప్రకారం మనం నాశన నరకానికి వెళ్ళిపోవాలి, కృపలో కొట్టుకొచ్చేసాం మనం. పాపమునకు రావలసిన శిక్ష సత్యాన్ని ఆయన మీద వేసుకుని శిక్ష పొందినందువలన విడుదల అనే కృపను మనకిచ్చి ఈ రోజున ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం. మన నీతికి ఆధారం ఎవరు? స్తోత్రం చెప్పండి. ఆయన మనకి ఇరుకులో ఏం కలుగు చేస్తాడు? హల్లెలూయా చెప్పండి. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకున్నా, ఇరుకు నుండి విశాలతకు నడిపిస్తాడు అని కాదు నేను చెప్పేది, ఇరుకులో విశాలత. మీకు అర్థం వల్ల పాయింట్. ఇరుకు నుండి విశాలత నడిపించు దేవుడు అనేది కాదు ఈ ఉదయకాలం పాయింట్ మనకి. ఇరుకులోనే అంటే ఆ ఇంటి కొలతలు పెరగకుండానే విశాలం. ఇదట చిన్న గదిలో ఉండేవాళ్ళం అండి, ఇప్పుడు పెద్ద పెద్ద హాల్స్లోకి వచ్చేసామండి. ఇరుకులో నుండి విశాలత కాదట, ఇరుకులోనే. అంటే అదే జీతం, అదే ఇల్లు, అదే ఆరోగ్యం, కానీ ఇదివరకులా లేదు పరిస్థితి. చాలా ఆనందంగా ఉంటుంది, అన్నీ సరిపోయినట్టుగా ఉంటున్నాయి. మీకు అర్థమవుతుందో లేదో మరి నేను అనే మాట. కొత్తగా జీతం పెరగలా, కొత్తగా గదులు ఎక్స్ట్రా 4 రూములు కట్టుకోలేదు మనం. కుటుంబ సభ్యులు అంతే ఉన్నాం, అయ్యే 2 గదులతో ఉన్నాం, అదే జీతంతో ఉన్నాం, కానీ చాలా హాయిగా ప్రశాంతంగా విశాలంగా అనిపిస్తుంది. ఇదివరకు ఎంత పెద్ద గదులను ఇరికిరిగా చిరచిరగా ఉండేది. ఏదో ఆత్మలో ప్రభు కార్యం చేశాడు. ఇంట్లో నుంచి ఒక దయ్యాన్ని వెలగొట్టాడు, శాపాన్ని పంపించేశాడు, తెగులు పంపించేశాడు. మనుషుల మధ్య ఆ సంకుచిత భావాలు లేకుండా చేశాడు. విశాల భావాలు వచ్చేసినాయి, చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. నేను చెప్తున్నాను, ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఆ ఉద్యోగాలు ఉండగానే, అదే జీతంలో ఉండగానే, అదే ఇంట్లో ఉండగానే, అదే మనుషులతో బతుకుతూ ఉండగానే
ఆ ఇరుకు, ఆ సంకుచిత నారో మైండెడ్ పరిస్థితులు పోయి ఒక విశాలమైనటువంటి భావన అనుభవించే కృప ఈ ఉదయకాలం దేవునికి ఇచ్చునుగాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. పెద్ద పెద్ద గదుల్లో ఉండి ఇటు వస్తే ఆడు అటు తప్పుకొని, ఆడు ఒట్టెత్తే ఇటు తిప్పుకొని, ఇటు చూస్తే మాకు అటు తిప్పుకొని, ఎందుకు? आमने सामने बैठ के बातचीत करने के मौका भी नहीं मिल रहा है उन लोग. ఇంట్లోకి వచ్చాను, రాయ్ అమ్మని టీ పెట్టమని అంటాడు. మమ్మీ టీ అంట, టీ ఇవ్వలేదని చెప్పా, టీ ఇవ్వలేదంట. మధ్యలో కొడుకు సమస్య బలిపోతున్నాడు కదా. ఎంత పెద్ద గది ఉంటే సుఖమేటారు బాబు. టీ కూడా లేకపోతే నీళ్ళే తాగి ఆనందంగా బతికే అంత కుటుంబాలు ఎన్ని లేవు. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకే ఉదయకాలం అంటున్నారు, ఇరుకు నుండి విశాలత, అది వేరే సబ్జెక్ట్, కానీ ఇరుకులోనే విశాలత కలిగి ఉన్న ఫలంగా మీకున్న ఆ పరిస్థితుల మధ్య ఆ భర్తే, ఆ భార్యే, ఆ పిల్లలే, ఆ జీతమే, ఆ కొంపే ఇరికిరిగ్గా పిచ్చి పిచ్చుకుండి ఫీలింగ్స్ పోయి ఆనందంగా విశాలంగా హాయిగా బతికేసే ఓ కృప దేవుడు అనుగ్రహిస్తాడు. మంచిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మరొక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైన మాట. ఏమండి, నరులట వ్యర్థమైన దాన్ని, నరులారా ఎంతకాలం నా గౌరవం అవమానపరచెదరు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు. నరులందరూ అలా ఉంటే ఇందులో నుంచి దేవుడు ఒక విచిత్రమైన కార్యం చేస్తున్నాడు. ఏంటి తెలుసా? తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు. ఈ లోకములో నరులు ఎందరో ఆయన గౌరవాన్ని అవమానపరుస్తున్నారు, వ్యర్థమైన దాన్ని వెతుకుతున్నారు, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారు, అబద్ధమైన వాటితో తిరుగుతున్నారు. ఇలాంటి మనుషుల మధ్యలోంచి దేవుడు తన కొరకు కొంతమంది భక్తుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడంట. నువ్వు ఆ బ్యాచ్లో ఉంటావు, ఈ బ్యాచ్లో ఉంటావు. పొద్దున్న చెప్పు నాకు అన్నమాట. వ్యర్థమైన వాటిని వెతికే, అబద్ధమైన వాటిలో ఆనందించే, దేవుని గౌరవాన్ని అవమానికి మార్చే ఆ గుంపులో ఉంటావా? యెహోవా ఏర్పరచుకున్న భక్తుల జాబితాలో ఉంటావా? ఈ భక్తులు మైనారిటీ, జనం మెజారిటీ. ఎందుకని చెప్పాను అన్నమాట? భూమి మీద మనుషులందరూ చెడిపోతే నోవహు ఒక్కడు నీతిమంతుడిగా కనబడ్డాడు కదా. ఎవరు లేరు. ఊజు దేశమందు యోబు అను ఒక్క మనుషుడు. దేశానికి ఒకడే ఉన్నాడా? అడవిలో కూడా కొన్ని వందల మంది ఉన్నారు కదా. దేశం మొత్తానికి ఒకడే ఉండటం ఏంటి? కొన్నారు జనాభా. దేవునికి పనికి వచ్చేవాడు, యథార్థముగా భక్తి చేసేవాడు, చెడుతనమును విసర్జించినవాడు, దేవుని దృష్టిని ఆకర్షించగలను ఒకడే ఉన్నాడు. ఈ బ్యాచ్ ఎప్పుడు తక్కువే ఉంటుంది. ఇక్కడేం చేస్తున్నావు? నేను ఒక్కడనే రోషము కలిగి ఉన్నాను. ఎవరంటున్నారు? వీళ్ళందరూ ఒక్కలేనండి. 30 లక్షల మంది ఎవడికి కూడా ఉన్నాడు పడుకొని దర్జాగా ఎంజాయ్ చేస్తుంటే ఒక్కడు రాత్రి అంతా కృపగా అడ్డుపడతాడట కోపానికి. ప్లీజ్ అయ్యా, ప్లీజ్. నిజమేంటి తెలుసా? విగ్రహారం చేసింది వాళ్ళు, కోపం రప్పించింది వాళ్ళు, శిక్ష వచ్చేది వాళ్ళకే. వాళ్ళు దర్జాగా ఎవడు కూడా పడుకున్నాడు. ఏ తప్పు చేయనోడు రాత్రి తెడి చేస్తున్నాడు. వాళ్ళు హాయిగా పడుకున్నారు. ఈ బ్యాచ్ ఎప్పుడు తక్కువే ఉన్నారు. దేవుడు ఏర్పరచుకొను ఈ తరహా భక్తులలోకి నువ్వు వస్తావా? ఓడకట్టే ఒక్క కుటుంబంలో నీవు ఉంటావా? ఎగతాళి చేసే లక్షల జనంలో నీవు ఉంటావా? బయలుకు మొక్కేస్తామని వెళ్ళిపోయిన వారు కొందరు, మా వల్ల కాదు కలిసిపోతామని వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు, బయలుకు మోకాళ్ళు ఒక వంగక ముద్దు పెట్టక ఉన్నను ఏలియాకు సహకరించిన వాళ్ళు కొందరు. ఇన్ని రకాల బ్యాచ్లు ఉంటే దేవుని కొరకు రోషముగా ఎలియా ఒకడే ఉన్నాడు. నీదే బ్యాచ్లో ఉంటావు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఏర్పాట్లోకి వచ్చేస్తేనే అందరూ ఏర్పాట్లోకి రావాలనండి. ఎందుకని? పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు ఈ కొందరే ఎత్తబడేది. ఆ ఏర్పాట్లోకి వస్తేనే, లేకపోతే ఆ ప్రత్యేకతలోనికి, ఆ ప్రతిష్టలోనికి, ఏర్పాటులోనికి, ఆ గుంపులోనికి రాకపోతే బాప్తిసం ముందు వేసినా, ఏదేదో మాట్లాడేసినా సున్నా. దేవుడు ఏర్పరచుకున్న భక్తుల జాబితాలో నీ పేరుందా లేదా
ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో, ఓటర్ కార్డు లిస్టులో నీ పేరు ఉండటం కన్నా కూడా ఇంపార్టెంటే. మీరు ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. మంచం మీద పడుకున్నప్పుడు ఏముండాలంట తెలుసా? భయం ఉండాలంట. ఆ మాట గమనించారు మీరు? భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని. పడకల మీద పడుకొని కూడా పోనే ఎందుకు చెడిపోతున్నారు జనం? ఫోన్ హాల్లో పెట్టుకొని బెడ్రూమ్కి వెళ్ళే దమ్మున్నవాడేడి. అలారం అని ఇది సుత్తి మాటలని చెప్తారు ఏదో ఒకటి. ఇదే ఈ నిద్రటి సవతిడికి అలా పడుకొని సోడా బుడ్డ అద్దాలంటే వేసుకుంటాడు. మళ్ళీ ఇంకెందుకు రా చూపోతుంది. మొన్న ఒకటి వచ్చానే, నాకు కొంచెం చూపు తగ్గిపోయింది అన్న. నేను చూడడం తగ్గితే మెరుగవుతుంది అన్న. నేను చూడడానికే ఇబ్బంది అవుతుంది అంటే నేను అదే చెప్పేది, చూడడం తగ్గించు. వాట్ డూ యూ మీన్ అంటే ఇంకా అర్థం నటించుకో, గోగులు వాయించేస్తాను. తగ్గించు ముందు. ఎలా పెట్టుకొని చూపు ఎక్కడ వస్తుంది? ఇంకా అది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంటే ఈ కిరణాలు డైరెక్ట్గా పడకుండా దీనికి మళ్ళీ ఒక తొడుగన్న వేస్తాడు కానీ చూస్తాం అన్నాడు. నేను అంటున్నాను, కవరింగ్ దీనికి కాదు, దీనికి పెట్టు. 10 కాలాలు పదిలంగా ఉంటాయి నీ కళ్ళు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని ప్రపంచం అంటే నేను అంటాను, నయనం ప్రమాదం అని నేను అంటాను. అసలు డేంజర్ అంతా ఇక్కడే ఉందరు. అయ్యా కాసేపు కళ్ళు మూసుకోవడం ప్రాక్టీస్ చేస్తే నీకు సకల కష్టాలు తగ్గిపోతాయి. దేవునికి స్తోత్రం. మంచోళ్ళు ఎవరు చెప్పట్లేదు. మీరేమన్నాడంటే భయమునుంది పాపము చేయకుడి, మీ పడక మీద పండుకున్నప్పుడట ధ్యానం చేసుకుని ఊరుకోండి అంతే. నిద్ర రాపోయినా మాట్లాడ మాకు. నోరు మూసుకో, కళ్ళు మూసుకో, నిద్ర అదే వస్తుంది. కాసేపటికి వాగుడికాయలా వాగటం ఏదో ఒకటి నిద్ర వస్తలేదని మళ్ళీ ఫోన్ చేసి ఉదయం లేవటమే కొంతమంది దీంతోనే స్టార్ట్ అయ్యింది. ఉట్టిదే టైం చూసుకుంటా, ఉట్టిదే టైం చూసుకుని మళ్ళీ పెట్టింది కదా. టైం చూద్దాం లోపు మీ చిరికలు కనపడిందని. నాకన్నా దరిద్రుడు ఎవడో నిద్రపోకుండా పొద్దున చేసాడని ఇటు చూస్తాడు అన్నమాట. వాడు ఆపదలో ఉన్నవాడు, కష్టంలో ఉన్నవాడు చూస్తే ఆ లెక్క వేరు. నిద్రపట్టక నాకు ఒకటి చేశాడు ఒకసారి 12ంటికి రాత్రికి. నేను అసలు యాక్చువల్గా 10:11 స్విచ్ ఆపేస్తాను. ఆ రోజు ఎందుకు మరి మర్చిపోయాను. తులిపట్టు చూసేప్పటికి అన్నా పడుకున్నారా అన్నాడు. లేదురా తిరుగుతున్నాను రోడ్ల మీద. ఆయనకి మళ్ళీ మాట్లాడుతున్నావు. 12 గంటలకు ఫోన్ చేసి పడుకున్నారా ఏంట్రా అని మాట్లాడేది. ఎసురు ఎందుకు పెట్టాడు రాత్రి? ఏమో నాకు నిద్ర పడతలేదని. మరి నిద్ర పాడు చేస్తావా? నీకు నిద్ర పట్టకపోతే రేపు పొద్దునే ఫోన్ చేసి మాట్లాడతాను పెట్టాయి అన్నాను. హల్లెలూయా. చెప్పండి, పాపము చేయకూడదు అంటే ఏముండాలి? కడుపులో భయం ఉంటే చాలు. నువ్వు ఎన్ని 100 మాటలు. హౌ టు డెవలప్ సెల్ఫ్ కంట్రోల్. ఎన్ని దేవుని భయం ఉండాలి కడుపులో. ఆయన చూస్తున్నాడు, తీర్పులోకి వస్తుంది, లెక్క అడుగుతాడు. ఇలా చేస్తే నా చెయ్యి వదిలేస్తాను, నన్ను విడిచిపెట్టేస్తాను, నేను ఒంటరిని అయిపోతాను. ఆ భయం కడుపులో ఎడితే చాలు. ఎందుకు 100 మాటలు మాట్లాడతాం? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నీతియుక్తమైన బలులు అర్పించు, యెహోవాను నమ్ముకొనుడి. ఏం చేయాలంటే లేవటమే ధ్యానం చేసుకొని ఊరుకోవాలి, భయం కలిగి పడుకోవాలి. లెగుతూ ఎలా ఉండాలి? నీతియుక్తమైన ఏంటయ్యి స్తోత్రాలే. కాల్చబడ్డ పెదవులతో, శుద్ధీకరించబడ్డ హృదయంతో, ఏమండి సమర్పణ కలిగినటువంటి దేహముతో ఆయనకి స్తోత్ర బలులు అర్పించాలి. అది క్రమం. లేవటమే స్తోత్రాలతో లేవాలి, స్తుతులతో లేవాలి. దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధికి అంతే మా మీద అంటే అర్థం ఏంటి? అదే మేలని. మాకెవరు మేలు చేస్తారు, మాకెవరు సాయం చేస్తారు, మాకెవరు కృప చూపుతారు, ఈరోజు మాకెవరు పట్టించుకుంటారు. పొద్దున లేస్తూనే ఆ శ్రమతో, కష్టంతో, బాధతో, దిగులుతో లేచేవారు కోకొలలు ఉన్నారు. జైల్లో ఖైదీలు కావచ్చు, హాస్పిటల్లో రోగులు కావచ్చు, సమస్యల్లో బాధలు పడుతున్న వారు ఎందరో కావచ్చు. ఈరోజు మాకు పని దొరుకుద్దా, ఆహారం ఉంటుందని ఆశపడుతున్న అన్నార్థులు కావచ్చు. ఇన్నిటికి పరిష్కారం ఏంటి తెలుసా? ప్రతి ఉదయమున ఆయన సన్నిధి కాంతి మన మీదకి వస్తే మేలు చూపటం అంటే అదే.
ఆయన సన్నిధి కాంతి మన మీదకి రావటమే, ప్రతి ఉదయం మన అభిషేకం మన మీదకి రావటమే, ఒక ఫ్రెష్ అనాయింటింగ్, ఒక మంచి దేవుని వెలుగు మన మీద ప్రసరిస్తే ఇంకా రోజు ఎలా ఉంటుందండి? చాలా ఉజ్జీవంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరు చెప్పండి ఆమేన్ హల్లెలూయా. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం. ఎందుకని? మనం భయము నుండి పాపం చేయలేదు కనుక. ఆమేన్. నిద్ర వచ్చే వరకు చదువుకున్న వాక్యాలు, విన్న వాక్యాలు ధ్యానం చేస్తూ మౌనంగా ఉండిపోయాం కనుక, లేస్తూనే నీతియుక్తమైన స్తోత్ర బలులతో లేచాం కనుక, ఆ డబ్బు ఈ డబ్బు, ఆ ఎస్ఎంఎస్, ఈ షేర్ మార్కెట్ కాకుండా ఆయన సన్నిధి కాంతి ఉదయాన నా మీదకి రావాలని సన్నిధిలో మోకరించాం కనుక మన పరిస్థితి ఏంటి తెలుసా? డబ్బున్న వాళ్ళు, సక్సెస్ స్టోరీలు ఉన్నవాళ్ళు ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం హృదయంలో ప్రభు ఉంచాడు. ఈ కృప కలిగిన వాళ్ళు మంచిగా పడుకుంటారు, నిద్రపోతారు, మేలుకుంటారు, ముందుకు వెళ్ళిపోతారు. అదే చివరి వచనం ఏమంటాడు? యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ రకమైన భక్తి చేసేవాడికి ఇరుగోడు పొరుగోడు సహకారం ఉన్నా లేకపోయినా, ఒంటరిగా ఉన్నా సురక్షితంగా ఉంటాం, పండుకొని నిద్రపోయి మేలుకొని దేవుని మహింపరుస్తాం. మన నీతికి ఆధారమగు దేవుడు, ఇరుకులోనే మనకు విశాలత కలుగజేయగలిగిన దేవుడు, తన భక్తులను తన కొరకు ఏర్పరచుకునే పనిలో ఉన్నాడు. ఆ ఏర్పాట్లోకి వద్దామా? ఆ ఏర్పాట్లోకి వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి? భయమునుంది పాపం చేయి, దేవుని భయం ఉండాలి. మంచం మీద పడుకున్నప్పుడు సెల్ ఫోన్స్తో కబుర్లతో కాకుండా యేసన్న గారు ఏం చెప్పేవారంటే, మంచం మీద పడుకుని అలాగ నిద్ర రప్పించకండి. మీరు చేస్తున్న పనిలో కూర్చున్న చోట నిద్ర ఆగకపోతేనే మంచం మీదకి వెళ్ళండి. నిద్ర వచ్చేదాకా మంచం దగ్గరికి వెళ్ళొద్దని కూడా ఆయన. నిద్ర రావట్లేదు కానీ పడుకుని అలా దులుతా ఉంటే నిద్ర వస్తుంది, వెళ్ళొద్దు అసలు. నిద్ర వచ్చేస్తున్నారు బాబు, ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఇల్లు మంచం మీదకి అనేవాడు. ఆయన తరచుగా చెప్పే రూల్ ఇది. నిద్ర వస్తేనే మంచం మీదకి వెళ్ళి నిద్ర రప్పించకండి, నిద్ర వచ్చాక మంచం మీదకి వెళ్ళండి. ఆయన సూత్రం అది. చాలా గొప్ప ఆదర్శం అది, చాలా ప్రాముఖ్యమైంది. ఆ మంచం మీద పండుకొని మనం ఆయన ధ్యానించి ఊరుకోవాలి. ఉదయం లేస్తూనే నీతియుక్తమైన బలులతో, స్తోత్ర బలులతో లేవాలి. ఆయన సన్నిధి కాంతిని పొంది మనం బయటికి రావాలి. అప్పుడు జనముల ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం మన గుండెలో ఉంటుంది. కాబట్టి సంతోషం కోసం పాపాన్ని, లోకాన్ని, అందాన్ని వెతుకునే దరిద్రం మనకుండదు. ఆ సంతోషంతో దర్జాగా బతుకుతాం. ఆ రీతిగా పండుకొని నిద్రపోయి మేలుకొని నీతివంత జీవితం కొనసాగుదాం. దేవుడు మన జీవితాన్ని, ఈ దినాన్ని మన కొరకు అలా ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ కృపలోకి, అనుభూలకు మనందరం వచ్చినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేస్తారు పాస్టర్ అమ్మ. మనం ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడమ యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. తండ్రి, ఉదయ కాలమే స్వామి నీ సన్నిధిలో సంఘముగా మేము కూడి నిన్ను స్తుతించి ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యత కొరకు వందనాలు, స్తోత్రాలు. సజీవులనుగా మమ్మలను చేసిన దేవా, ఉంచిన దేవా నీకు స్తోత్రం. నిన్ను ఆరాధించు వారి నాయన జాబితాలో మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు స్వామి, నీకు స్తోత్రాలు. ఏ ఉదయకాలం మా ఆరాధనలను అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మలను మీరు అంగీకరించి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకును నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా నీతికి ఆధారం నీవే స్వామి. అయ్యా నీ కృప తప్ప మాకు ఇంకేమీ లేదు మా బ్రతుకుల్లో తండ్రి. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ నీతి అగునట్లుగా అయ్యా మా కొరకు పాపమైన యేసయ్యా, అయ్యా నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి మనసారా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. ఇరుకులో విశాలతను కలుగజేయు మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం నా సంఘ బిడ్డల జీవితంలో ఇది ఒక వాగ్దానముగా మీరు నెరవేర్చుమని బ్రతిమిలాడుతూ ఉన్నారు
అయ్యా, ఇరుకుల్లో నా బిడ్డలు ఉన్నారు స్వామి, సమస్తమును ఎరిగి ఉన్నవాడా, ఆ ఇరుకులోనే విశాలతను కలుగజేయు, నిన్ను ఆశ్రయిస్తూ నీ వాగ్దానాన్ని ఎత్తిపడుతూ ఒప్పుకుంటున్నాం తండ్రి. బిడ్డల జీవితములలో ఆ ఇరుకులోనే విశాలతని నామములో కలుగునుగాక స్వామి. ఈ కృపనిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువానైనా. నీ గౌరవమును అవమానమునకు మార్చే వారంగా కాక, అబద్ధమైన వాటిని వెతకే వారంగా కాక స్వామి, మేము నాయనా నీ భక్తుల జాబితాలో నీ చేత ఏర్పరచుకొనబడిన బిడ్డలముగా బ్రతుకుదుముగాక స్వామి. ఈ కృప నాకు, నా బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందుకొరకే ప్రభువా, మేము నాయన భయము కలిగిన వారమై పాపము చేయక మా పడకల మీద నాయన నిన్ను ధ్యానము చేసేవారముగా, వేకువనే నీతియుక్తమైన బలులతో నీ సన్నిధిలో కనబడు వారముగా బ్రతుకుదుముగాక స్వామి. ఈ కృప నాకు, నా బిడ్డలకు కలుగునుగాక. మీరు ఇప్పటికే మాకు ఈ స్థితిని ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మా సంఘములోని ప్రతి బిడ్డకును ఇటు కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. ఈ స్థితిలో బిడ్డలందరూ బ్రతుకుదురుగాక. యవ్వన బిడ్డలు ఇది నాయన అభ్యాసము చేయుదురుగాక స్వామి. కనికరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నాయన, ఎంతో విస్తారమైన ధాన్య ద్రాక్ష రసములు వలన కలుగు సంతోషం కంటే అధికమైన సంతోషాన్ని మా హృదయంలో పుట్టింపజేయుదేవా. నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను స్వామి. ఇలాగున బ్రతుకు వారముగా, నీ కృపపై ఆధారపడిన వారముగా, భయము కలిగిన నాయన భక్తిని చేస్తున్న వారముగా నాయన, ప్రతి వేకువనే నాయన నీకు స్తోత్రాలు నాయన. నీతియుక్తమైన మా స్తోత్ర బలులన్నీ కర్పించిన వారమై, నీ సన్నిధి కాంతి చేత నింపబడిన వారముగా, నీ అభిషేకము చేత నింపబడిన వారముగా, నీ మహిమ చేత కప్పబడిన వారముగా మేము బ్రతికితే మేము నెమ్మదిగా ఉంటామయ్యా. మేము ఒంటరిగానున్నను సురక్షితముగానే ఉంటాం. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నీ మహిమ కొరకై మేము బ్రతుకుటకు, నీ నిత్య రాజ్యముకై సిద్ధపడుటకు ఈ ఉదయకాలం మాకందరికీ నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ, ప్రతి వారి హృదయాంతరంగములలో ఈ ఉదయకాలపై మాటలను మీరు పదిలపరచుమని, ఫలింపచేయమని వేడుతూ నీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. దేవుడు తన సేవకురాలి ప్రార్థన ఆలకించినందుకై చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఉదయకాల ధ్యానమును మనకు దీవెనగా మార్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ దినమంతా జరుగు 3 ఆరాధనలో దేవుని కృపాభిషేకం అపరిమితముగా కురిగినట్లు స్తోత్రం చెల్లిద్దాం. మన తండ్రి అయిన దేవునికి స్తోత్రం, మన రక్షకుడుకు దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం. బిడ్డలారా, సియోన్లో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. యెహోవా సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాటకును నిత్య మహిమలో చేర్చుటకును మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుడికి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఈనాడు జరగబోతున్న సంఘారాధన తోడై నిత్య మహిమకు మనల్ని సిద్ధపరచునుగాక. యేసు రక్తమే ప్రభు యేసు నామములో మనందరికీ సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి మరి మిగతా సంఘారాధనల కొరకు ప్రార్థన చేయండి. 8 గంటల నుంచి 10 గంటల వరకు స్టీల్ ప్లాంట్ కావలి పక్కన గొర్రెవానిపాలెం మరి తల్లి సంఘంలో ఆరాధన ఉంటుంది. తర్వాత 11 గంటల నుంచి 1:30 వరకు విమాననగర్ బ్రాంచ్లో ఆరాధన ఉంటుంది. మళ్ళీ సాయంకాలం 4:30 నుంచి 7 గంటల వరకు ఇదే మందిరంలో సిటీలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఆరాధనలు ఉంటాయి.